ఇదే పట్టాభి సీతారామయ్య గారి ఇల్లు. దీనిని క్రీస్తు శకం 1910 ప్రాంతంలో కట్టారు. మొదట్లో వైద్య వృత్తి కొరకై ఈ ఇంటి నిర్మాణం జరిగింది. పట్టాభి సీతారామయ్య గారు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల వైద్య వృత్తి క్రమేపీ తగ్గించుకున్నారు. పట్టాభి సీతారామయ్య గారి నాన్నగారు శ్రీరామ భక్తుడవడం చేత ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో సీతా కళ్యాణం జరుపుతూ ఉండేటువంటి వారు. అందుకే తన కుమారుడికి పట్టాభి సీతారామయ్య అనే నామకరణం చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాదులో వీరు స్థిరపడ్డారు. శ్రీ వెంకటరత్నం గారు మద్రాసులో స్థిరపడ్డారు. 1969లో ఈ భవంతిని అమ్మదలుచుకున్నప్పుడు అప్పటి కలెక్టర్ శ్రీ సిఎస్ శాస్త్రి గారు వదాన్యుల విరాళంతో 70,000కు కొని గాంధీ కస్తూరిబా సేవా సంఘాన్ని మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసి కస్తూరిబా సేవా సంఘాన్ని అందులో స్థాపించారు. కలెక్టర్ గారి భార్య శాశ్వత అధ్యక్షురాలిగా ఉండేటట్లు బైలాస్ పొందుపరిచారు. ఈ సంస్థకు వెల్ఫేర్ సంస్థ నుండి కొంత గ్రాంట్ వచ్చేది. కలెక్టర్ చిత్రా రామచంద్రన్ గారి హయాంలో ఈ భవనాన్ని 2 లక్షల రూపాయలతో రిపేర్లు చేయించారు. ఇది ఒకప్పటి ముట్టూరి కృష్ణారావు గారి ఇల్లు. క్రీస్తు శకం 1902 ఫిబ్రవరి 1వ తేదీన కృష్ణా జిల్లా సంఘం తరపున కొండా వెంకటప్పయ్య గారు, శ్రీ దాసు నారాయణరావు గారు, శ్రీ సిడింబి హనుమంతరావు గారు కృష్ణా పత్రికను స్థాపించారు. ప్రజల కష్టాలను ప్రభుత్వానికి ఎరుకుపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రిక ప్రారంభింపబడింది. 1903లో ముట్నూరి కృష్ణారావు గారు సహాయ సంపాదకులుగా చేరి 1905లో ప్రధాన సంపాదకులు అయినారు. 1907లో 5,000 రూపాయలకు సేతు బ్రదర్స్ వద్ద ఒక ప్రెస్ను కొని దానికి కృష్ణా స్వదేశీ ముద్రాక్షరశాల అని నామకరణం చేశారు. ఆనాటి నుండి మద్రాసులో ప్రింట్ అయ్యే కృష్ణా పత్రికను కృష్ణా స్వదేశ ప్రెస్లో మచిలీపట్నం నుండి వెలువరించేవారు. ఆనాడు తెలుగు ప్రజల్లో జాతీయాభిమానాన్ని చరిత్రాత్మక పాత్ర వహించింది ఈ పత్రిక. రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు తెలుగు ప్రజల సాంఘిక సాంస్కృతిక పునర్జీవానికి కృషి చేసింది. ఈ కనిపించే చోట నుండే కృష్ణారావు పంతులు గారు పండితులు, మేధావులు, సకలాంధ్రదేశం నుండి వచ్చిన వారు కలుసుకునే ప్రదేశంగా ఉండేది. కృష్ణారావు గారు 1945లో మరణించే వరకు ఈ పత్రిక అవిచ్ఛిన్నంగా దీప్తివంతంగా సాగింది. ఈ స్థల ప్రభావమో ఈ ఇంటి మహత్యమో తెలియదు కానీ ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి సంఘ సేవకు వినియోగపడుతుంది. ప్రస్తుతం కూడా ఈ ఇంటి నందు అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమము పేరుతో అనాథ వృద్ధ మహిళలకు ఉచితంగా భోజన వసతులతో ఆశ్రయం కల్పించబడుతుంది. వివేకానంద మందిరం మచిలీపట్నంలో 19వ శతాబ్దం ద్వితీయార్థంలో క్రిస్టియన్ మత ప్రచారం జోరు అందుకుంది. మిషనరీ పాఠశాలలు అందుకు ప్రాతిపదికలుగా పనిచేశాయి. ఈ మత మార్పిడిని అరికట్టుటకు అనేక మంది హిందువులను చైతన్యవంతం చేసే ఆశయంతో హిందూ మత బాల సమాజం అనే ఒక సంస్థ క్రీస్తు శకం 1890 ఆగస్టు 1వ తేదీన ప్రారంభింపబడింది. ఈ సంస్థకు అధ్యక్షులు, గురువర్యులు, ప్రఖ్యాత పండితులు నాదెండ్ల పురుషోత్తమ శాస్త్రి గారు ఉండేవారు. పురుషోత్తమ శాస్త్రి గారు 100 పైసలా హిందువు. హిందూ మతం మీద ఆయనకున్న ఆదరాభిమానం అద్వితీయం. 1 దశాబ్దం పాటు వీరు ఈ సంస్థ అధ్యక్షులుగా ఉండి నిరుపమానమైన సేవ చేశారు. అనేక మంది హిందువులను జాగృతం చేసి మారుతున్న కాలానికి ప్రతిరూపంగా
నిలపాలనే లక్ష్యంతో హిందూ మత బాల సమాజం ఏర్పాటైంది. అప్పటికి అనేక మంది హిందూ విద్యార్థులు ఇతర సాంప్రదాయాల సంకెళ్లలో చిక్కుకున్నారు. 1900 సంవత్సరంలో శ్రీ వివేకానందుడు మద్రాసులో రామకృష్ణ మఠమును, ఆ మఠమునకు చెందిన స్వామి రామకృష్ణానంద ఆయనే శశి మహారాజ్ 1904లో మచిలీపట్నంకు ఇచ్చేశారు. వీరు హిందూ మత బాల సమాజమును వివేకానంద మందిరముగా నామకరణం చేశారు. వివేకానంద మందిరమును 1943 నవంబర్లో సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయించారు. 1964లో ఈ మందిర పునర్నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి వరకు హేతువాదిగా ఉన్న డాక్టర్ కుప్ప వెంకటరామ శాస్త్రి గారు గొప్ప తాత్వికులై ఈ సంస్థను చేపట్టారు. వీరికి బాసటగా మరొక డాక్టర్ శ్రీ పద్మనాభరావు గారు నిలిచారు. ఈ మందిరం అప్పటి వరకు చిన్న పెంకుటింట్లో ఉండేది. వీరు పురప్రముఖుల వద్ద చందాలు వసూలు చేసి మనం చూస్తున్న ఈ దివ్య మందిరాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ రామకృష్ణ పరమహంస పటమును ఉంచారు. ఎదురుగా గోడపై భవ్యమైన శ్రీ వివేకానందుని ఫోటో వేయించారు. ఆధ్యాత్మిక స్ఫూర్తికి ఆలయాలే కాదు, ఈ విధమైన సమాజాలు కూడా పట్టుకొమ్మలై ఇచ్చట మనకు దర్శనమిస్తాయి. ఇదే బుట్టాయిపేటలో ఎంతో చరిత్ర కలిగిన బందరు టౌన్ హాల్. ఈ పురమందిరానికి ఘనమైన చరిత్ర ఉంది. నాడు దేవరకోట జమీందారు ఈ పురమందిర నిర్మాణానికి ఎకరం స్థలం బహుకరించారు. 1905వ సంవత్సరంలో నిర్మాణానికి పునాది వేశారు. చల్లపల్లి రాజా టౌన్ హాల్ చుట్టూ ప్రహరీ గోడ కట్టించారు. 1908లో జంఝాల గౌరవనాథ్ శాస్త్రి, వేమూరి వెంకట సుబ్బయ్య, సింగరాజు వెంకట సుబ్బారాయుడు తదితర ప్రముఖులు ప్రజల వద్ద నుండి విరాళాలు సేకరించి టౌన్ హాల్ నిర్మించారు. 1911లో బ్రిటిష్ మహారాజు మన దేశాన్ని సందర్శించిన సమయంలో హాలులో విక్టోరియా మహారాణి, బ్రిటిష్ రాజుల ఫోటోలు పెట్టారు. అదే సందర్భంలో పురమందిరానికి విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్స్ మరియు పబ్లిక్ లైబ్రరీ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఫోటోలు తీసి హాల్లో మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్, ప్రకాశం పంతులు, పెంగళి వెంకయ్య లాంటి తదితరుల ఫోటోలు ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి కొన్నేళ్ల పాటు ఇక్కడ సంగీత, సాహిత్య, నాటక కార్యక్రమాలు ఎన్నో జరిగాయి, నేటికీ జరుగుతున్నాయి. పురమందిరంలో భాగంగా ఉన్న గ్రంథాలయానికి నాడు ఎన్నో విలువైన పుస్తకాలు బహుకరించారు. 1911 నుంచి పుర ప్రముఖులతో ఏర్పడిన కమిటీల ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగింది. 1943లో సొసైటీ చట్టం క్రింద రిజిస్టర్ అయింది. సుమారు 20 సంవత్సరాల నుండి టౌన్ హాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ హాలు ద్వారా తగినంత ఆదాయం లేనందున దేవాదాయ శాఖ దీని అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఈ టౌన్ హాల్లోని లైబ్రరీ చాలా పురాతనమైంది. ఈ లైబ్రరీలో మొత్తం 5258 పుస్తకాలు ఉన్నాయి. వీటిలో అతి విలువైన సంస్కృతం, హిందీ, తెలుగు పుస్తకాలు శిథిలావస్థలో ఉండటం వలన ఈ సంవత్సరం మే నెలలో బందరు శాసనసభ్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారు చొరవ చూపి తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర డిజిటల్ లైబ్రరీ వారికి సిఫార్సు చేసి ఉచితంగా ఇక్కడ అపురూప గ్రంథాలయమునకు డిజిటల్ సీడీలుగా చేయించి వాటిని భద్రంగా ఉంచుటకు ఏర్పాటు చేశారు. ఈమె శ్రీమతి కోరాళ్ల లక్ష్మి గారు ప్రస్తుతం టౌన్ హాల్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ హాలును వివాహాది శుభకార్యములకు, బహిరంగ సభలకు అద్దెకు ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో లైబ్రరీని, గుమస్తాల జీతభత్యాలు వగైరాలు ఖర్చు చేస్తున్నారు. ఇదే బ్రహ్మ సమాజం. అజ్ఞానాంధకారము ఆవరించిన సమయంలో, మూఢ విశ్వాసాలు ముమ్మరంగా ఉన్న తరుణంలో, విగ్రహారాధన విపరీత చర్యకు పాల్పడిన కాలంలో, బహుభార్యాత్వం వలసిన వేళల్లో, బాల్య వృద్ధ వివాహాలు ప్రబలిన రోజుల్లో, సతీ సహగమన దురాచారం సాగిన రోజుల్లో, అస్పృశ్యతా పిశాచం ఆవరించిన విష ఘడియలలో మహాసంఘ సంస్కర్త, నవభారత పితామహుడు, అవతార పురుషుడు అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు.
వేదాంతంలోని అద్వైత సిద్ధాంతం, బౌద్ధ మతంలోని విశ్వమానవ సౌభ్రాతృత్వం, ఇస్లాం మతములోని హేతువాద సరళి, క్రైస్తవ మతంలోని కారుణ్యము బ్రహ్మ సమాజానికి మూల కందాలు. 1875లో దామోదరయ్య గారి సహకారంతో బందరులో బ్రహ్మ సమాజ స్థాపన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సమాజం ఇదే. ఆ తరువాతే 1878లో మద్రాసు, బాపట్లలో, 1888లో కాకినాడలోనూ బ్రహ్మ సమాజాలు వెలిశాయి. 19 ఫిబ్రవరి 1882లోనే బందర్లో కోకా వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజ భవనాన్ని స్థాపించారు. దానిని రఘుపతి వెంకటరత్నం నాయుడు, డాక్టర్ వేమూరి కృష్ణారావు, గుడిసేవ సుబ్బయ్య గారు బాగా అభివృద్ధిలోకి తెచ్చారు. గుడిసేవ సుబ్బయ్య గారు వారి అమూల్యమైన భవంతిని బ్రహ్మ సమాజానికి దానమసంగిన మహాదాత. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి పేర కొత్తగా ప్రార్థనా మందిరాన్ని 1956లో నిర్మించారు. శ్రీ చింతాబత్తిన వెంగళయ్య గారు 4-5 దశాబ్దాలుగా మినుకుమంటున్న బ్రహ్మ సమాజాన్ని బందర్లో బతికించారు. వారి భార్య గుడిసేవ నాగమణి గారు 20 సంవత్సరాలు కార్యదర్శినిగా పనిచేశారు. వెంగళయ్య గారి కుమారుడు శ్రీ సిహెచ్ ప్రభాకర్రావు గారు చాలా సంవత్సరములు ట్రస్టీగా ఉండి ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారు. శ్రీ కూరాళ్ల రామచంద్రరావు గారు ప్రస్తుతం అధ్యక్షులుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వారు కానీ, గుడిసేవ సుబ్బయ్య గారి లాంటి దాతలు కానీ మరలా దీనిని పునర్నిర్మాణం చేసి ఈ బ్రహ్మ సమాజ ఆశయాలను ప్రజలు మరువకుండా ప్రతి ఆదివారం జరిగేటువంటి ప్రార్థనలను జరుపుకునేటట్లుగా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కేకినీ మహల్ ఇది క్రీస్తు శకం 1921వ సంవత్సరంలో శ్రీ మల్లికార్జున ప్రసాద్ నాయుడు గారిచే నిర్మించబడింది. ఇంత సుందరమైన కట్టడం ఈ ప్రాంతంలో మరొకటి లేదు. సుందర శిల్పాలతో, చక్కటి నెమళ్లతో, సింహాలతో ఎంతో అందమైన భవనాన్ని శ్రీ చల్లపల్లి జమీందారు గారు నిర్మించారు. తరువాత దీనిని శ్రీ రాజావారు వారి ఆడబడుచునకు బహూకరించారు. అది మరల కొంతకాలానికి తిరిగి చల్లపల్లి వారికే బహూకరించబడింది. ఇది నేటికి చెక్కు చెదరకుండా వారి ఔన్నత్యాన్ని చాటడానికి చక్కటి నిదర్శనంగా నిలిచింది. దసరా ఉత్సవాలలో శివగంగ అమ్మవారి ఊరేగింపు సందర్భంలో శ్రీ రాజావారు ఏనుగు అంబారీపై వచ్చి ఇచ్చట ఎక్కువసేపు ఆపేవారు. దీనిని దర్శించడానికి వేలాది మంది పట్టణ ప్రజానికం కేకినీ మహల్ వద్దకు వచ్చి ఊరేగింపును కన్నుల పండుగగా చూచి ఆనందానుభూతిని పొందేవారు. మచిలీపట్నంలో అతి పురాతన భవనాల్లో ఇదొకటి. లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ గారిచే రావు బహదూర్ బిరుదు పొందిన రావు బహదూర్ పురాణ వెంకటప్పయ్య గారిచే 105 సంవత్సరాల క్రితం ఈ భవనం నిర్మించబడింది. వీరు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రముఖ న్యాయవాది. కృష్ణా జిల్లా బోర్డులో ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వారి కుమారుడు పురాణం సుబ్రహ్మణ్య అవధాని పలు ధార్మిక విద్యా సంస్థలకు భూరి విరాళం వసంగినారు. విలువైన బహు రెఫరెన్స్ గ్రంథములు టౌన్ హాల్ గ్రంథాలయమునకు మరియు అనేక విద్యా సంస్థలకు బహూకరించారు.
ఇదే బందరు కోట. మనం చూస్తున్న శిథిరాలు బందరు కోటలోని 18వ శతాబ్దములోనివి. బందరు కోట 1750కి పూర్వమే నిర్మించబడింది. ఈ కోటకు ఒకవైపున సముద్రం, మిగిలిన 3 వైపులా 11 బురుజులతో నిర్మించబడింది. ఈ బురుజులకు పులిగడ్డ ఇటుకరాయి అతికించబడింది. కోట చుట్టూ బయట వైపున కందకం ఉండేదిట. డచ్చివారు కట్టిన ఈ కోటను 1750లో ఫ్రెంచి వారు స్వాధీనపరుచుకున్నారు. వారి నుండి 1759లో ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కోట లోపల పోర్టు ఆఫీసు, బంగ్లా కస్టమ్స్ హౌస్, బ్రిగేడియర్స్ హౌస్ మొదలైనవి ఉండేవి. దీని చుట్టూ ఇండ్లు ఉండేవి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం నుండి కోట బయటకు సొరంగ మార్గం ఉండేదని అంటారు. ఇది ఆనాటి హాస్పిటల్. కోటలోని వారికి, సైనికులకు ఇచ్చటనే వైద్య సదుపాయం అందించేవారు. ఇది అప్పటి కారాగారం. ఆ రోజులలో తిరుగుబాటుదారులకు, దండన పొందిన వారిని ఇక్కడే ఖైదీలుగా ఉంచేవారు. ఆ కనిపించేదే గంట స్తంభం. పూర్వకాలం ఇచ్చట టైం తెలియజేయటానికి అత్యవసర సమయాల్లో గంటను మ్రోగించేవారు. ఆ గంట శబ్దం మన బందరు పట్టణం వరకు వినిపించేదట. ప్రస్తుతం గంటను వ్రేలాడదీసిన గంట స్తంభం మాత్రం దీనికి సాక్షీభూతంగా ఉన్నది. కానీ గంట మాత్రం ఏమైందో తెలియటం లేదు. ప్రస్తుతం మనం వింటున్న శబ్దం చప్పట్లు చేస్తున్నాయి. 1787లో ఒక ఫ్రెంచ్ మహిళ ఇచ్చట ఒక చర్చిని కట్టించిందట. ఆ చర్చి వద్ద ఉన్న గంట స్తంభం ఇదే. ఇది ఆయుధాగారం. దీని కట్టడం విచిత్రమైంది. బలిష్టమైన గోడలతో, పిరంగులతో పేల్చినా పడిపోకుండా మందమైన గోడ సపోర్టులతో దీనిని నిర్మించారు. గానుగ సున్నంతో, తాటి కళ్ళు, కోడిగుడ్ల సొన కలిపి ఆ సున్నంతో దీన్ని నిర్మించారు. ఎన్ని తుఫానులు, ఉప్పెనలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంది. 300 సంవత్సరాల క్రితం కట్టబడిన ఈ ఆయుధాగారం ఇంకో 100 సంవత్సరాలైనా ఇలాగే ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ కట్టడ నైపుణ్యం అలాంటిది. ఇది మరొక కొద్దిపాటి ఆయుధాగారం. ఇందులో నల్లమందు మొదలైన ముడి పదార్థాలు దాచేవారట. క్రీస్తు శకం 1787 జనవరి 26వ తేదీ తెల్లవారుజామున బొబ్బిలి యుద్ధం మొదలైంది. విజయనగరం మహారాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య ఈ యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి బందర్ నుండి ఫ్రెంచ్ సేనాని బుస్సీ దొర తన ట్రాన్స్లేటర్ ద్విభాషి విన్నకోట లక్ష్మణతో విజయనగరం వారి పక్షాన పోరాటానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి ఈ ఆయుధాగారం నుండి నల్లమందు సప్లై చేయబడింది. చేపకన్ను దర్వాజా. ఇదిగో ఈ ప్రాంతంలోనే చేపకన్ను దర్వాజా ఉండేదట. పూర్వం రోజుల్లో
మచిలీపట్నం అంటే చేపకన్ను దర్వాజా అని గుర్తుకొచ్చేది. క్రీస్తు శకం 285 300 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని బృహత్పలాయన రాజులు పరిపాలించేవారు. ఆ రోజుల్లో బందరుకోటలో బందడు అనే పల్లెవాడు ఉండేవాడట. ఒకరోజు రాత్రి అతడు సముద్రంలో వేటాడుతుండగా ఆ నావలోని కాగడాన్ని చూచి అదేదో తినే వస్తువు అని భ్రమపడి 60 గజముల పొడవు కలిగినటువంటి ఒక చేప నావ వైపుకు రాసాగింది. ఆ చేపను చూచి అతడు భయపడి తన నావను ఇంటి ముఖం పట్టించాడు. ఆ పెద్ద చేప ఒరవడితో ఆ నావ అతి వేగంగా ఒడ్డుకు చేరింది. ఈ వేగంలో వచ్చిన చేప కూడా ఒడ్డు పట్టి తిరిగి సముద్రంలోనికి వెళ్ళలేకపోయింది. అది చూచిన బందడు ఇంటికి వచ్చి కొంతమంది మనుషులను తీసుకుని వెళ్ళి తాళ్లతో ఒడ్డుకు ఆ చేపను ఈడ్చాడట. దాని కన్ను గూడుచే చేపకన్ను దర్వాజా చేశారని అంటారు. ఈ స్థలమునంది దర్వాజా కట్టి దానిపై ఈ చేప కండ్లు ఎముకలు అమర్చినారు. దంతమును పోలిన ఈ ఎముకలపై అనేక రకాల లతలను శిల్పులచే చెక్కించారు. ఇది సుమారు 1700 సంవత్సరాల క్రితం మాట కనుక దాని ఎముకలు ఆనవాలు కూడా కనిపించటం లేదు. మచిలీ అంటే హిందీలో చేప అని అర్థం. దాని కన్నులతో దర్వాజా ఉండటం వల్ల మచిలీపట్నం అనేటువంటి పేరు వచ్చిందని, బందడు పేరు మీద ఈ పట్టణాన్ని బందరు అంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ బందడు కాకమ్మ కథ అని అన్నవారు కూడా లేకపోలేదు. ప్రఖ్యాత చరిత్రకారుడు మార్కోపోలో 13వ శతాబ్దంలో భారతదేశ సందర్శన సమయంలో ఈ చేపకన్ను దర్వాజా గురించి వ్రాశాడు. కనుక ఆనాటికే ఉన్నట్లు మనం అంగీకరించాలి. ఆ రోజుల్లో ఈ ప్రాంతానికి వచ్చే నావలన్నీ ఇక్కడ నుండే ఎగుమతి దిగుమతులను చేసుకునేవి. పక్కనున్న కాలువ నుండి ఈ తటాకంలోనికి దారి ఏర్పరిచారు. వచ్చిన పడవలు లంగరు వేసుకోవటానికి వెనుదిరిగిపోవటానికి వీలుగా చెరువును గుండ్రంగా త్రవ్వించారు. అది ఇప్పుడు పూర్తిగా పూడిపోయి నామమాత్రంగా ఉంది. ఇవే ఆంగ్లేయుల సమాధులు. ఇదిగో ఈ సమాధులు మనలను పాలించిన అనేక మంది ఆంగ్లేయుల ఆఫీసర్లవి. ఇందులో భారతదేశంలో కాకపోయినా అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మాత్రం పురాతన డచ్ వారి సమాధి ఇచ్చట ఉంది. అది జాకబ్ జాడల్ 29/8/1624 ఇచ్చట మృతి చెందాడట. మచిలీపట్నంలో మొదటగా సెటిల్ అయినటువంటి జాన్ రోలాండ్ 25/8/1701 మృతి చెందిన వారి సమాధి. ఇంగ్లాండ్ రాజు కాన్సల్ తను ఈస్ట్ ఇండియా కంపెనీలో కోరమాండల్ కోస్ట్ ప్రెసిడెంట్గా ఉన్న జాన్ పిట్ 1703లో మృతి చెందిన సమాధి. కడప కలెక్టర్ డ్యూటీ మీద బందరు వచ్చి ఈ కలెక్టర్ బంగళాలో 26/11/1816 మృతి చెందిన చార్లెస్ రాబర్ట్ రోజ్ సమాధి. సీనియర్ మర్బెయు సామ్యూల్స్ స్టీథం 3/2/1792 మృతి చెందిన సమాధి. ఇలా అనేక మంది ఆంగ్లేయుల సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఈ సమాధులు తుప్పలతో, చెట్లతో, జిల్లేడు చెట్లతో నిండి ఉన్నాయి. ఇవి ఆక్రమణకు కూడా గురి అయినాయి. ఏ ఆంగ్లేయుడైనా వారి తాత ముత్తాతల సమాధులు చూసి సంతోషిద్దామని ఇచ్చటికి వస్తే వీటిని చూసి ఎంతగా దుఃఖిస్తాడో. ప్రభుత్వం వారు తగిన శ్రద్ధ తీసుకుని వీటిని భద్రపరిచి కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఖండసారి చక్కెర కర్మాగారం. ఇప్పుడు మనం వెళ్తున్నది ఆనాటి ఖండసారి చక్కెర ఫ్యాక్టరీలోనిది. ఇదే ఆనాటి ఫ్యాక్టరీ గేటు. ఈ మెట్ల మీద నుండి వరండాలోనికి ప్రవేశిస్తున్నాం. 1977లో వచ్చిన తుఫానుకు పైనుండేటువంటి కప్పు రేకులన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఖండసారి చక్కెర కర్మాగారం అని అంటారు. ఆ రోజుల్లో
విదేశాల నుండి ఓడల ద్వారా చెరకు రసాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడ పంచదార చేసేవారట. ఆర్సీఎం కాంపౌండ్ బందరు పట్టణ చరిత్రలో 1864 నవంబర్ 1వ తేదీ మహాదుర్దినం. ఆ రోజు దీపావళి అమావాస్య పండుగ రోజు. ఆ రోజు 12 గంటల నుండి వర్షం తుంపరులతో ప్రారంభమై గంట గంటకు పెరుగుతూ కుండపోతగా వర్షం పడింది. రాత్రి 10:30 13 అడుగుల ఎత్తున అల లేచి పట్టణాన్ని ముంచేసింది. అధికారగణం లెక్కల ప్రకారం ఒక బందరు పట్టణంలోని 30,000 మంది ప్రజలు నశించారు. శివగంగలో 700 మందికి 70 మంది మాత్రమే మిగిలారట. గిలకల దిండి, బందరు నామరూపాలు లేకుండా పోయాయి. క్రొత్తగా నిర్మించిన బందరు కోటలాకులు కొట్టుకుని పోయాయి. కోట ద్వారం గుండా నీరు ధారాళంగా ప్రవహించింది. సముద్ర తీరం వెంబడి 80 మైళ్ళ పొడవున 9 మైళ్ళ వెడల్పున ఈ అల వ్యాపించింది. ఒక్కొక్క చోట 17 మైళ్ళ వరకు వ్యాపించిందట. విరుచుకుపడినటువంటి ఉప్పెనలో ప్రాణాలు కోల్పోయిన 30,000 మంది ప్రజలు, వారి యొక్క స్మృత్యర్థం నిర్మించబడినటువంటి చిహ్నం ఒక్కటే సమాధి. బందరు కోటలో నేటికి ఆర్సీఎం వారి కాంపౌండ్లో సాక్షిగా నిలిచి ఉంది. పోగా మిగిలినటువంటి సైనికులను ప్రభుత్వం మద్రాసుకు మార్చింది. పూర్వం ఉండిన పట్టణ వర్తక సైనిక రాజకీయ ఆర్థిక ఔన్నత్యం 1864 నుండి క్షీణింపసాగింది. బ్రతికుంటే బలుసాకు తినచ్చని ఈ ఒప్పినల తరువాత ఈ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు. ఈ విధంగా శాపగ్రస్త పట్టణమైంది బందరు.